థ్యాంక్ యూ నా మీరందరూ మా ఆహ్వాన్ని మన్నించి వచ్చారు. ప్రతిసారి చెప్పిన విధంగా మా అధ్యక్షుడు వారు మీకు కూడా సంపూర్ణంగా హక్కు ఉంది, మీరు ఎప్పుడైనా రావచ్చు. बहुत शुक्रिया। आइए बोलो ना। मुस्लिम बाध्यత కాబట్టి అది కూడా మీకు చేయాల్సిందిగా అధ్యక్షుడు గారిని కోరుతున్నాను. ఈ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చరిత్రలో ఉంది. ఖురాన్ దైవాన్ని కూడా ఇందులో ఎక్కడ పక్షపాతం కానీ లేకపోతే ఈ సందేశంలో ఎవరి పట్లైనా క్రిటిక్ చేయడం కానీ లేదంటే ఈ పిలుపులో ఎవరి హృదయాలైనా గాయపరచడం కానీ లేదా ఇందులో ఏ మనోభిష్టాన్నైనా దెబ్బతీయడం కానీ ఇందులో ఎక్కడప్పుడు కనబడదు. సర్వోన్నతుడైనటువంటి సృష్టికర్తను ఆరాధించేటువంటి సమయం అయింది, ఆసన్నమైంది. నువ్వు నీ ఉద్యోగంలో, నువ్వు వ్యాపారాల్లో, ప్రాపంచికపరమైనటువంటి వ్యవహారాల్లో లీనమైపోయి ఉన్నావు, లేదా బెడ్ మీద రగ్గు కప్పుని పడుకుని ఉన్నావు, లేచి ముందు సృష్టికర్త వైపు మరుగు అని చెప్పి పిలవడమే ఈ అజాన్ యొక్క ప్రధానమైన ఉద్దేశం. ఆ తర్వాత దీంట్లోకి లోపలికి ప్రవేశించేటప్పుడు వుజూ చేయడం జరుగుతుంది. వుజూ చేసే విషయంలో వుజూ అంటే కాళ్ళు, చేతులు, ముఖాన్ని శాస్త్రీయబద్ధంగా శుభ్రపరచుకోవడాన్ని వుజూ అంటారు. అయితే వుజూ చేసుకున్న తర్వాత లోపలికి రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత చూస్తే ఇక్కడ చాలా విషయాలు, నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. చిన్నప్పటి నుంచి నేను మన అజాన్ ఇవ్వబడతాయి, కొంతమంది వచ్చి పవిత్రంగా వాళ్ళు కాళ్ళు చేతులు కలుపుకొని వుజూ అంటారు దాన్ని. ఆ వుజూ చేసుకుని వచ్చి ఇక్కడ ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతారు. ఆ తర్వాత మస్జిద్కి మళ్ళా ఇంకో అజాన్ ఎవరికో తాళం వేసి ఉంటుంది. ఇలా చాలా మంది భావిస్తూ ఉంటారు. వాస్తవానికి సమాజంలో ఎక్కడైతే మస్జిదులు ఉంటాయో ఆ మస్జిదులపై క్రియాశీలమైనటువంటి బాధ్యతల్ని ఇస్లాం మోపుతుంది. ఎంత ఉన్నతమైన బాధ్యతలు ఇస్తుంది అంటే ఆ మస్జిద్ పరిసరాల్లో ఎక్కడా కూడా అశ్లీలం గాని, నగ్నత్వం గాని, విశృంఖలత్వం గాని, లేక ఇతర సామాజిక రుగ్మతలు గాని జరగకుండా ఆ సమాజంలో చుట్టుపక్కల ఆ సమాజాన్ని అక్కడ ఉన్నటువంటి ఇరుగు పొరుగులన్నింటినీ కూడా సంరక్షించాల్సిన బాధ్యత మస్జిద్పై ఉంటుంది. రెండవది, ఎవరిపైన అఘాయిత్యం జరిగినా లేక ఏదైనా మహిళలపై ఏదైనా అత్యాచారాలు జరిగినా, కట్నాలకు సంబంధించినటువంటి ఏదైనా అమానుషం జరిగినా అలాంటి కుటుంబాలను సంరక్షించాల్సిన బాధ్యత కూడా మస్జిద్పై ఉంటుంది. అలాగే చుట్టుపక్కల మస్జిద్ ఎక్కడైతే ఉందో దానికి దగ్గర ఉన్న ప్రాంతాల్లో ఏ బిడ్డ కూడా, అతను ముస్లిం అయినా, హిందూ అయినా, క్రైస్తవుడైనా, ఏ మతం వాడైనా సరే, ఆర్థిక పరిస్థితి బాగోలేదు అని చెప్పి చదువు మానేయడం అంటే ఆ మస్జిద్ కమిటీని పాపం అవుతుందని ఇస్లాం చాలా స్పష్టంగా చెప్తుంది. అంటే సామాజిక పరమైనటువంటి బాధ్యతను నెరవేర్చడానికి మస్జిద్లు ఉంటాయి, కేవలం మీరు నమాజ్ చదువుకుని వెళ్ళడానికి కాదు అనే విషయాన్ని ఇస్లాం చాలా స్పష్టంగా తెలియజేస్తాం.
ఉదాహరణకి మసీదులో రావడానికి ముందు ఒక పిలుపు వినబడుతుంది మనకి, అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అని చెప్పి పిలుపు వినబడుతుంది. అక్కడి నుంచి ప్రార్థన ప్రారంభమవుతుంది. అయితే ఆ పిలుపులో ఏముంది? ఆ పిలుపుని చూసినప్పుడు కూడా కొన్ని అనుమానాలు వస్తుంటాయి. కానీ ఆ పిలుపులో ఎంత అంతర్లీనమైనటువంటి అర్థం ఉందంటే, అల్లాహ్ అంటే సృష్టికర్త, అక్బర్ అంటే గొప్పవాడు, దేవుడే గొప్పవాడు, దేవుడే గొప్పవాడు, సృష్టికర్తయే గొప్పవాడు, ఆయన తప్ప మరొకడెవడు గొప్పవాడు కాదు అనే విషయాన్ని ముందు ప్రస్తావించడం జరుగుతుంది. అంటే మనిషి తన హోదాన్ని బట్టి, తన జ్ఞానాన్ని బట్టి, తన వంశాన్ని బట్టి, జాతిని బట్టి, పుట్టుకను బట్టి రేషియల్ సుపీరియారిటీ ద్వారా మనిషి గర్వానికి అహంకారానికి గురయ్యే అవకాశం ఉంటుంది. కానీ నువ్వు దేని విషయంలో గర్వానికి గురవడానికి అవకాశం లేదు, ఎందుకంటే నీకంటే గొప్పవాడు ఒకడు ఉన్నాడు అని చెప్పేటువంటి ప్రకటన అల్లాహు అక్బర్. తర్వాత అందులో సాక్ష్యం చెప్పడం జరుగుతుంది, అష్హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహ్, ఆ సృష్టికర్త తప్ప మరొక ఆరాధ్యుడు ఎవడూ లేడు అని చెప్పి సాక్ష్యం పలకడం జరుగుతుంది. ఎందుకంటే ఈ విశ్వమంతా కూడా ఆయనే సృష్టించాడు కనుక, ఆయన ముందే మోకరిల్లాలి కనుక, పూజలు, పురస్కారాలు, వినతులు, విన్నపాలు, మొక్కుబడులు, చెల్లింపులు కేవలం ఆయనకు మాత్రమే కేంద్రీకరించుకోవాలి కనుక ఆయనే పూజనీయుడు, ఆయనే ఆరాధనీయుడు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా అక్కడ ప్రస్తావించడం జరుగుతుంది. ఆ తర్వాత అష్హదు అన్న ముహమ్మద్ రసూలుల్లాహ్, అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చివరి ఋషీశ్వరుడు, అలాగే చివరి ప్రవక్త. ఈయన దేవుడు పంపించినటువంటి అనేక మంది ఋషీశ్వరుల్లో, అనేక మంది ప్రవక్తల్లో, మహనీయుల్లో చిట్ట చివరి వారు అనేటువంటి సాక్ష్యంలో ఇవ్వడం జరుగుతుంది. ఇది మూడో విషయం. ఆ తర్వాత హయ్యా అలస్ సలాత్, అంటే సలాత్ అంటే ప్రార్థన, మీరు ప్రార్థన వైపునకు రండి, ప్రార్థన వైపునకు రండి అని. నమాజ్ అంటే అదే అంటాం మనం, సలాత్ అంటే ప్రార్థన, మీరు రండి అని ఆహ్వానం ఉంటుంది. ఆ తర్వాత హయ్యా అలల్ ఫలా, ఫలా అంటే సాఫల్యం, మీరు సాఫల్యం వైపునకు రండి, సాఫల్యం వైపునకు రండి అని ఆహ్వానించడం జరుగుతుంది. ఆ తర్వాత అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్, దేవుడే గొప్పవాడు, దేవుడే గొప్పవాడు, లా ఇలాహ ఇల్లల్లాహ్, ఆయన తప్ప మరొక ఆరాధన ఎవరు లేడు అనేది ఈ అజాన్ అనేటువంటి పిలుపు యొక్క సారాంశం. మార్పు తీసుకొచ్చే ప్రయత్నం కూడా మస్జిద్ ద్వారా జరిగింది. యువతరం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రోజు డ్రగ్స్ కి బానిసైపోతున్నారు, అలాగే మొబైల్ ఫోన్ కి, స్మాల్ స్క్రీన్ కి ఎడిక్ట్ అయిపోతున్నారు. ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఈ రోజు ఉన్నారంటే ఆ స్మాల్ స్క్రీన్ ద్వారా అనేక యాప్స్ ని డౌన్లోడ్ చేసుకుని ఎక్కడ లోన్ దొరుకుతుందో ఆ లోన్ వాళ్ళు కొట్టడం, అవి అకౌంట్ లోకి వచ్చిన తర్వాత రకరకాల ఎంజాయ్మెంట్ చేసిన తర్వాత ఆ అప్పులు తీర్చలేని పరిస్థితుల్లో ఆత్మహత్యలకు పాల్పడడం, ఇవన్నీ ఒక మతం కాదు, ఈ సమాజంలో యువతరం చాలా ఎక్కువగా దానికి బానిసైపోతుంది. ఇలాంటి యువతరాన్ని స్పిరిచువాలిటీ వైపు పిలవడం, వారిలో ఆధ్యాత్మిక భావాలను విరాజింపజేసి దైవభీతి, జవాబుదారీతనం తీసుకొచ్చి వాళ్ళను కూడా సంస్కరించేటువంటి బాధ్యత మస్జిద్లపై ఉంటుంది. అలాగే ఎక్కడైతే మస్జిద్ ఉంటుందో, ఎక్కడైతే దైవ ఆరాధనాలయం ఉంటుందో ఆ ఆరాధనాలయం చుట్టూ కూడా దైవదూతలు తమ సంరక్షణలో తీసుకుంటారనేటువంటి ప్రవచనాలు కూడా మనకు హదీస్ గ్రంథాల్లో కనబడతాయి. అంటే ఆ మస్జిద్ ఏదైతే ఉందో అది ఆ చుట్టుపక్కల ప్రాంతాన్ని విపత్తుల నుంచి, అన్నిటి నుంచి కాపాడేటువంటి సాధనంగా కూడా మారుతుందని చెప్పలేదు. అందుకని చూడండి, మీరు కోవిడ్ టైంలో భారతదేశంలో రమారమి 42,000 మస్జిద్లు కోవిడ్ సెంటర్లుగా ఏర్పాటు చేయడం జరిగింది. 42,000 మస్జిద్లు, 3 లక్షల పైసలు మస్జిద్లు భారతదేశంలో ఉంటే 42,000 మస్జిద్లు కోవిడ్ సెంటర్లుగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కేరళలో ఇంకా అనే చోట్ల మీకు వరదలు వచ్చాయి, చాలా తుఫాన్లు వచ్చాయి, చాలా జరిగాయి. మీరు చూసారో లేదో, షెల్టర్స్ గా ప్రకృతి విపత్తులు వస్తే మతాలకు అతీతంగా ప్రజలకు ఎవరైతే బాధితులై ఉన్నారో, ప్రభావితులై ఉన్నారో వారికి మతాలకు అతీతంగా షెల్టర్లు ఇచ్చేటువంటి గృహాలు కూడా మస్జిద్లుగా హాసిల్లాయి. ఈ విధంగా మస్జిద్ అనేది సమాజంలో నైతికంగా, అలాగే సమాజంలో సామాజికంగా, సమాజంలో అన్ని రంగాలను కూడా ప్రక్షాళన చేసి సంస్కరించడానికి ఒక చక్కటి సందేశాన్ని తీసుకొచ్చేటువంటి కేంద్రం. ఈ కేంద్రం ఎలాంటిది అంటే, ఉదాహరణకి చిన్న మాట చెప్పి ముగించేస్తారు. ఆర్థికపరమైన అసమానత గురించి మనం ఇప్పుడు కూడా మాట్లాడతాం. భారతదేశం ఎలాంటి దేశం అంటే, భారతదేశంలో కొంతమంది కుబేరులు ఉన్నారు, వాడు ప్రపంచ కుబేరుల్లో 3, 4, 5, 6 స్థానాలు ఆక్రమిస్తారు. అలాంటి కుబేరులు ఉన్న దేశం. కానీ భారతదేశంలోని ముంబైలో ఒక ఏరియా ఉంది. ఆ ఏరియాలో ఎంత దారిద్ర్యంలో ప్రజలు ఉన్నారంటే ఆ ఏరియాని చూస్తే గుండెల్లోంచి బాధ వస్తుంది, కళ్ళలోంచి నీరు కారిపోతాయి. అంటే మన దేశం ప్రపంచ కుబేరులు ఉన్నటువంటి పేద దేశంగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఈ ఆర్థిక అసమతుల్యత ఎందుకు వచ్చింది? ఈ ఎకనామికల్ క్రైసిస్ ఎందువల్ల ఏర్పడింది అంటే, వడ్డీ రక్కసి కోరల్లో భారత లేక ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఉండడమే దీనికి ప్రధానమైన కారణం. కనుకనే ఇస్లాం ఏమంటుందంటే,
వడ్డీ చాలా ప్రమాదభరితమైంది. ఇది కోటీశ్వరుని మరింత కుబేరుగా చేస్తుంది, పేదవాడిని మరింత కుదేలు చేసేస్తుంది. ఈ విధంగా ఆర్థికపరమైనటువంటి అసమానతలు ఏం చేస్తాయంటే సమాజంలో కల్లోలాన్ని తీసుకొస్తాయి. కనుక వడ్డీని నిషేధించడం జరిగింది. ఇప్పుడు వడ్డీ లేకుండా ఎలా నడుస్తుంది అంటే వడ్డీకి బదులుగా ధనవంతులు జకాత్ అనేటువంటిది తీయాలి. అలాగే వారు తమ యొక్క సంపదల నుంచి వితరణ సత్కార్యాల కోసం, దైవధర్మం కోసం, లేక బీదవాళ్ళ కోసం వారు దాన ధర్మాలు చేయాలి. ఈ విధంగా వితరణ చేసేటువంటి గుణాన్ని పెంపొందిస్తుంది జకాత్, సదఖా. ఈ విధంగా వక్ఫ్ చేయడం, వక్ఫ్ అంటే వాళ్ళ సంపదలో కొద్ది భాగాన్ని మంచి పనుల కోసం అంకితం చేయడం, ఇవన్నీ కూడా ఇస్తుంది. ఇవన్నీ ఏం చేస్తాయంటే పేదరికాన్ని దూరం చేయడానికి ప్రోత్సహిస్తాయి. ఉదాహరణకి ఇప్పుడు మేము ఒక బ్యాంక్ సిస్టమ్ మొదలెట్టాం, కిద్మత్ సొసైటీ. ఈ సొసైటీ ద్వారా వడ్డీ రహిత అప్పులు ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఒక చిన్న సంగతి చెప్పి ముగిస్తా. ఇస్లాం ఎలాంటి ఉన్నతమైన విలువలు ఇస్తుందో చెప్పడానికి. బహుశా 2005 అనుకుంటాము, వడ్డీ లేకుండా బ్యాంకు ఎలా నడుపుతారు, జీతాలు ఎలా తీస్తారు, అద్దెలు ఎలా తీస్తారు, ఇవన్నీ ఎలా మెయింటెనెన్స్ ఎలా అని చెప్పి ఆశ్చర్యపోయారు. అయితే ఆ బ్యాంక్ CEO చక్కగా ఆయనకి వివరించారు. వివరించిన తర్వాత కూడా ఆయనకి సరిగా అర్థం లేదు. ఎందుకంటే వడ్డీ అనేటువంటిది ట్రాన్సాక్షన్స్ లో ఇది మైండ్ లో బాగా దట్టించి కూర్చుంటుంది కాబట్టి వేరే అర్థం అవ్వదు. వడ్డీ రహిత బ్యాంకింగ్ అంటే ఎవరికి అర్థం అవుతుంది కాబట్టి ఆయన అర్థం అవ్వలేదు. కానీ ఒకే మాట అన్నారు. ఏమన్నారంటే జమాత్ ఇస్లామీ హింద్ సమాజంలో ఉన్నతమైనటువంటి సంస్థ, అది చేసే పనులన్నీ నాకు తెలుసు, కాబట్టి మీరు జాగ్రత్తగా చేయండి, రిమార్క్ రాకుండా చూసుకోండి అని చెప్పి చెప్పారు. ఈ రోజు ఆ బ్యాంక్ తో స్టార్ట్ అయినటువంటి బ్యాంక్ ఈ రోజు మాది దేవుడి వల్ల రాష్ట్రంలో 11 ఖిద్మత్ బ్యాంకులు ఏర్పాటు చేసింది. ఖిద్మత్ సొసైటీ, వడ్డీ రహిత ఖిద్మత్ సొసైటీ. ఈ ఖిద్మత్ సొసైటీ ద్వారా దేవుడి దేవాలయం ఇప్పటికీ 2000 కోట్ల రూపాయలు టర్నోవర్ జరుగుతుంది. 2000 కోట్ల రూపాయలు. ఇంకో ప్రధానమైన మాట ఏంటంటే ఈ ఖిద్మత్ బ్యాంక్ లో ముస్లింలకు మాత్రమే లోన్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే క్వాలిఫై ఉన్నారో వాళ్ళు హైందవులైనా, క్రైస్తవులైనా, కులాలకు మతాలకు అతీతంగా అందరికీ లోన్ ఇవ్వడం జరిగింది. ఈ వ్యవస్థలో నడుస్తుంది. ఈ విధంగా చెప్పడానికి గల కారణం ఏమిటంటే ఈ రోజు యూరోపియన్ కంట్రీస్ కూడా వడ్డీ రహిత ఆర్థిక వ్యవస్థ గురించి ప్రణాళికలు తయారు చేస్తున్నాయి. మలేషియా, ఇండోనేషియాలో ఆల్రెడీ ఖిద్మత్ బ్యాంకులు ఆల్రెడీ ఏర్పాటు ఉన్నాయి. ఇటు జర్మనీ, ఇంకా ఇతర దేశాల్లో కూడా దీనికోసం ఆలోచన జరుగుతుంది. ఈ విధంగా ఆలోచన జరగడానికి గల కారణం ఏంటంటే వడ్డీ వల్ల వచ్చేటువంటి నష్టాలు ఏమిటో వ్యవస్థ మేధావులు, ఇంటెలెక్చువల్స్ అందరూ కూడా గ్రహిస్తున్నారు. వాళ్ళు వడ్డీ రహిత సమాజం కోసం, వడ్డీ రహిత ఆర్థిక వ్యవస్థ కోసం ప్రణాళికలు తయారు చేస్తున్నారు. కనుక ఇవన్నీ చెప్పేది ఏంటంటే ఈ బ్యాంక్ కూడా ఎక్కడ ఉంటుంది, మస్జిద్లోనే ఉంటుంది. ఇక్కడ మస్జిద్ ఇక్కడ ఉంది, పైన దైవం కలిస్తే 2-3 నెలల్లో కదిరివాడు కూడా పైన ఒక బ్రాంచ్ ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. మస్జిద్లో బ్రాంచ్ ఏంటి అనుకుంటున్నాం. మస్జిద్లో బ్యాంక్ బ్రాంచ్ ఉంటుంది, వడ్డీ రహిత బ్రాంచ్. కనుక ఇవన్నీ కూడా మస్జిద్కి సంబంధించి కొన్ని విషయాలు. ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా మేము హృదయపూర్వకంగా కోరేది ఏంటంటే మీ వీధిలో, మీకు దగ్గరలో ఉన్నటువంటి మస్జిద్, ఇక్కడ ఈ మస్జిదే కాదు, మన కదిరిలో ఉన్నటువంటి 30-35 మస్జిద్లు ఏవైతే ఉన్నాయో అవి అందరివి. ఖురాన్లో కూడా దేవుడు అదే అంటాడు. హజ్లో ఏమంటారంటే మందిరాలు కానీ, గిరిజా గృహాలు కానీ, చర్చిలు కానీ, మస్జిదులు కానీ అని చెప్పి ఏమంటారంటే అందులో ఎక్కడైతే దైవ ఆరాధన జరుగుతుందో అంటాడు. అంటే మందిరమైనా, మస్జిద్ అయినా, ఏదైనా దాని స్థాపన దైవ ఆరాధన అనే కాన్సెప్ట్ తోనే మొదలవుతుంది. అయితే అక్కడ ఏం జరుగుతుంది అనేది వాళ్ళ సంకల్పాల మీద ఆధారపడదు, కానీ వారి స్థాపన మాత్రం దైవాన్ని ఆరాధించాలని ఉద్దేశంతో జరుగుతుందనే విషయాన్ని ఖురాన్ చాలా స్పష్టంగా చెప్తాం. కాబట్టి ఒక ముస్లింకి మస్జిద్ ఎంత పవిత్రమైందో అంతే, అదే అట్ ద సేమ్ టైం మందిరమైనా, చర్చ్ అయినా అంతే గౌరవప్రదమే. ఎందుకంటే చాలా స్పష్టంగా ఇస్లాం ఆ బోధన చేస్తుంది. కనుక ఇక్కడ ఈ మస్జిద్ ఏదైతే ఉందో దీంట్లో మీరు అప్పుడప్పుడు వస్తూ ఉండండి. జుమ్మా నమాజ్ లో ఒకసారి కూర్చుని వెళ్ళండి. లేదా మీకు మనసు బాగోకపోతే సృష్టికర్త అయిన దేవాలయాన్ని అడగాలని చెప్పి వచ్చి కూర్చోండి. మీకు ఆల్వేస్ వెల్కమ్. 7:24 అయితే టైం కోసం ఉండలేమో, కానీ ఉదయం నుంచి సాయంత్రం వరకు అయితే టైం మస్జిద్ నమాజ్ టైం వరకు ఉంటుంది. ఎవరు వచ్చి కూర్చునే అవకాశం ఉంటుంది. కనుక ఈ అవకాశం ఇచ్చినటువంటి మస్జిద్ ఇబ్రాహీం నిర్వాహకులకి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి నా ప్రసంగాన్ని ఎంతో ఓపిక అయినటువంటి మా ఎమ్మెల్యే గారికి, అలాగే ప్రియమైన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మనందరి సృష్టికర్త అయినటువంటి దైవం మీకు, నాకు, మనందరికీ కూడా మన దేశాన్ని ఉన్నత నైతిక భారతాన్ని తీర్చిదిద్దడంలో అందరం కూడా ప్రయత్నం చేయాలని, మన దేశం నుంచి విద్వేష జ్వాలలు, అలాగే మతోన్మాద మూకల నుంచి మన దేశాన్ని దేవుడు రక్షించాలని హృదయపూర్వక దైవాన్ని వేడుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రస్తావిస్తాను. అంటే నేను అధ్యయనం చేసిన విషయాలు ఎవరైనా తర్వాత ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. ఉదాహరణకి సాష్టాంగ ప్రణామం. సాష్టాంగ ప్రణామం అనేది వైదిక ధర్మంలో ప్రత్యేకించి ఉపనిషత్తుల్లో చాలా స్పష్టంగా ప్రస్తావించడం జరిగింది. తమీశ్వరాణం పరమం మహేశ్వరం తం దేవతానాం పరమంచ దైవతం
పతీనాం పరమం పరస్తాత్ విధామదేవం భువనే సమేతి అని చెప్పి సృష్టికర్త ముందు సాష్టాంగపడే విషయాన్ని చాలా స్పష్టంగా ఉపనిషత్తులో ప్రస్తావించారు. శ్వేతసూత్ర ఉపనిషత్తులో 6వ అధ్యాయంలో ఉన్న వాక్యం. ఇందులో ఏమంటాడంటే ప్రభువులకు ప్రభు, దేవతలకు దేవుడు, విశ్వరాజుడు, యజమాని, అనంతుడు అయినటువంటి ఆయన ముందు సాష్టాంగ పడదాం రండి అని శ్వేత మహర్షి శిష్యులు పిలుస్తున్నాడు. అంటే సాష్టాంగ ప్రమాణం అనేటువంటిది ఏదైతే ఉందో ఈ ప్రణామం ముస్లింలు చేస్తున్నారు. ఇది కొత్తది కాదు అని చెప్పడానికి మీ ముందు నేను ప్రస్తావిస్తున్నాను. ఉదాహరణకి అష్ట అంటే 8 అంగాల్ని నేలపై ఆంచి చేసేటువంటి ప్రణామాన్ని సాష్టాంగ నమస్కారం అంటారు. ఇప్పుడు మనం మందిరానికి వెళ్ళినప్పుడు చూసేది ఏంటంటే ఎవరు తెలియక చేస్తున్నారు, వారందరూ కూడా సర్వాంగ నమస్కారం చేస్తున్నారు తప్ప సాష్టాంగ నమస్కారం చేయడం లేదు. దేవుడు మందిరాలు సర్వాంగ నమస్కారం అంటే ఇలా పడిపోతున్నారు. కానీ వేదం ఏం చెప్తుందంటే అష్ట అంటే 8 అంగాల్ని నేలపై ఆంచి విశ్వప్రభు అయిన దైవానికి ప్రమాణం చేయమని చెప్తుంది, ప్రణామం చేయమంటారు. ఉదాహరణకి ముస్లింలు నిలబడ్డారు, 2 పాదాలు నేల మీద ఉన్నాయి. తర్వాత ఇలా మోకాళ్ళు ఉన్నారు, 2 మోకాళ్ళు వచ్చాయి. ఎన్నయ్యాయి? 4. ఆ తర్వాత 2 అరచేతులు ఎన్నయ్యండి? ఆ తర్వాత ముక్కు, ఆ తర్వాత ముగ్గు. ఇది తప్ప నేలకేమైనా ఆంచుతారని నమాచలేవాడు. 8 అంగాల్ని నేలపై ఆంచి చేసేటువంటి ప్రణామాన్ని సాష్టాంగ నమస్కారం అంటారు. ఇది మతానికి వ్యతిరేకంగా జరగడం లేదు, సనాతనంగా చెప్పినటువంటి బోధ అనుసరించడం జరుగుతుంది. అలాగే ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మీరు సనాతనమైన మందిరాలనే చూస్తే ఆ విగ్రహం బొమ్మ ఫేస్ తూర్పు వైపు తిరిగి ఉంటుంది. చూసారో లేదు? తూర్పు వైపు తిరిగి ఉంటుంది. ఎటువైపు తిరిగి ప్రార్థన చేస్తారు? పడమర వైపు తిరిగి ప్రార్థన చేస్తారు. మీరు మధ్యలో నమాజ్ ఎటువైపు తిరిగి చదువుతామని మనం ఎటువైపు తిరుగుతామండి? దిక్కు కూడా ఒకటే. అయితే సాష్టాంగ నమస్కారం దిక్కు 2 ఒకటే. కానీ ముస్లింలు నిర్గుణ పూజ చేస్తున్నారు. ఇది ఒకటే డిఫరెన్స్. నిర్గుణ పూజ ఉందో లేదా వేదాలు అంటే నిర్గుణ పూజ ఉంది. ఎందుకంటే సర్వోన్నతులైనటువంటి సృష్టికర్త ఎవరికి కనబడడు, ఆయన మహోన్నతుడు, అగోచరుడు చెప్పడం జరిగింది. అవ్యక్తం అంటాడు. అవ్యక్తం అంటే వ్యక్తం కానివాడు, కనబడని వాడు. కనుక కనబడనటువంటి ఆయన్ని కనిపించేవాడిగా ఊహించడానికి అవకాశం లేదు. నన్ను మీరు చూశారు, రఫీక్ గారు ఎలా ఉంటారంటే మా అబ్దుల్ ఖాదర్ మొగారా గారు మీలో నాలా ఉన్నాడని చూపించింది ఇలా ఉంటాడంటే చెప్పొచ్చు. ఎందుకంటే నాలా ఇంకొకటి ఉండొచ్చు, ఆయన నన్ను చూశాడు కాబట్టి. కానీ దేవుడికి సంబంధించి ఇలాంటి అవకాశమే లేదు. ఆయన మహాశక్తిమంతుడు, మహా ఉన్నతుడు, ఆయన అగోచరుడు కాబట్టి ఆయన ఇలా ఉంటారని చెప్పడానికి అవకాశం లేదు. అలాగే లైసక మిస్యూషయ్య ఇందులో ఏమంటాడంటే ఆయన్ని పోలింది మరొకటేమీ లేదు. నాలా ఇంకొకటి ఉన్నాడు కాబట్టి ఆయన చూపించి రఫీక్ గారు ఇలా ఉంటారు అనొచ్చు. కానీ ఆయన్ని పోలింది ఇంకొకటి లేనప్పుడు ఆయన్ని ఎవరితో మీరు పోలుస్తారు? కనుక చాలా స్పష్టంగా చెప్పే మాట ఏంటంటే ఒకటి సాష్టాంగ నమస్కారం, రెండవది పరమర వైపు తిరిగి దైవాన్ని ఆరాధించడం అనేటువంటి విషయాలు మనకు చాలా స్పష్టంగా ఇందులో కనబడతాయి. అలాగే ఏకేశ్వర ఆరాధన, అదే విధంగా నిర్గుణ పూజ అనేది కూడా మనకి ఇందులో కనబడుతుంది. ఇక మూడవది ఏంటంటే ఇందులో ఉన్నటువంటి ఇంకో ప్రధానమైన మాట, ప్రార్థనలో ఉద్దేశం ఏమిటంటే మీరు నమాజ్లో పవిత్రంగా ఉండండి, ఆ తర్వాత మీ వ్యవహారాల్లో ఇష్టానుసారంగా ఉండండి అని చెప్పడం లేదు. మీరు నమాజ్లో ఏ డిసిప్లిన్ అయితే మెయింటైన్ చేశారో, ఏ పవిత్రమైనటువంటి హృదయాన్ని అయితే మీరు ఆచరించారో, ఈ నమాజ్లో మీరు ఆచరించినటువంటి ప్రతి ఆచరణ, ప్రతి ఆలోచన మీరు వ్యాపారంలో ఉన్నా, రాజకీయ రంగంలో ఉన్నా, విద్యా రంగంలో ఉన్నా, సమాజంలో ఉన్నా, కుటుంబంలో పిల్లలతో ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే ఇదే నియమ నిబద్ధత, ఇదే నిష్ఠ, ఇదే దైవభీతి, ఇదే ఆలోచన, ఇదే పవిత్రత మీరు మెయింటైన్ చేయాలి చాలా స్పష్టంగా చెప్తుంది. ప్రాఫెట్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఏ వ్యక్తి చదివేటువంటి నమాజ్ అయితే ఆ వ్యక్తిని చెడు నుంచి దూరంగా చేయదో ఆ నమాజ్ అతని కోసం శాపంగా మారిపోతుంది అన్నారు. అంటే వీడు 5 పూట్ల నమాజ్ చదువుతున్నాడు కానీ అవినీతికి పాల్పడుతున్నాడు, తల్లిదండ్రులు హింసిస్తున్నాడు, మద్యం సేవిస్తున్నాడు, భార్య పిల్లల్ని హింసిస్తున్నాడు, అసత్యం మాట్లాడుతున్నాడు అంటే ఇతను నమాజ్ సాంప్రదాయంగా చదువుతున్నాడు తప్ప దాంట్లో ఉన్నటువంటి కాన్సెప్ట్ వాడు తెలుసుకోలేదు అని చెప్పలేదు. కనుక ఈ నమాజ్ అనేటువంటి ఆరాధన మనిషి జీవితంలో రాగానే అతను ఉన్నటువంటి చెడులు, మనోవైకల్యాలు అన్నీ కూడా దూరం అవ్వాలనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా ఇస్లాం చెప్తారు. ఇక మస్జిద్కి సంబంధించి నేను 3 ముక్కలు చెప్పి ముగించేస్తాను. మొదటి ఏంటంటే మస్జిద్ నబీలా ఉండాలి అని చెప్పి మనం చాలా మంది ప్రసంగాలు నిర్మాణపై చేస్తారు. ఎందుకంటే నబీ అంటే ప్రవక్త. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మస్జిద్ నిర్మించిన తర్వాత మస్జిద్ ఎలా మెయింటైన్ చేశారు అంటే కేవలం 4 విషయాలు ప్రస్తావిస్తారు. మొదటి ఏంటంటే ప్రాఫెట్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కా నుంచి మదీనా హిజ్రత్ చేసి వెళ్ళారు. మదీనాలో ముందు మస్జిద్ కుబా,
ఆ తర్వాత మస్జిద్ నబవీ నిర్మాణం జరిగింది. మస్జిద్ నబవీ నిర్మాణం జరిగిన తర్వాత ఆ మస్జిద్ యొక్క పరిసర ప్రాంతాలు ఎంత ఉన్నతమైన స్థితిలో వెళ్ళిపోయాయి అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వెళ్ళి మస్జిద్ నిర్మాణం చేసి దాన్ని ఒక కేంద్రీయ స్థానంగా చేసుకుని సమాజ సంస్కరణ ప్రారంభించారు. ఎంత ఉన్నతమైన సంస్కరణ అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మదీనా వెళ్ళడానికి ముందు మదీనాలో పరిస్థితి ఎలా ఉండేదంటే 2 తెగలు ఉండేవి. ఆ తెగలు జాత్యహంకారం, ఇక్కడ ఎలాగైతే కులాలకు కులాట, అలాగే మతాల మధ్య విద్వేషం లేదా ప్రాంతీయ విభేదాలు ఎలాగైతే ఉంటాయో అక్కడ జాత్యహంకారం అన్నమాట. నా జాతి గొప్పదంటే నా జాతి గొప్పదని ఎంత దారుణంగా హింసించుకునేవారంటే తండ్రి బిడ్డలకి వీలునామా రాస్తూ అనేవాడంటే ఫలానా కుటుంబం ఫలానా వంశం మనకు భర్త శత్రువులు, నువ్వు వాళ్ళలో ఎంతమందిని చంపితే నా ఆత్మ అంత శాంతిస్తుందని చెప్పి వీలునామా రాసేవాడు. ఎలాంటి పరిస్థితి వాళ్ళది ఉండేదో చూడండి. అలాంటి ప్రాంతంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వెళ్ళి ఆ వైరి వర్గాల మధ్య కూడా దైవభీతి ప్రాతిపదికన వాళ్ళ హృదయాలు కలపడం జరిగింది. వాళ్ళ మధ్య ప్రేమను, వాళ్ళ మధ్య ఆప్యాయతను కురిపించడం జరిగింది. వాళ్ళు పాలనలో చక్రంలో ఒకరికొకరు కలిసిపోయారు. ఎక్కడ విభేదాలు లేవు వాళ్ళ మధ్య. ఆ విధంగా ప్రశాంతత వాతావరణం చేకూరింది. రెండవది అడల్ట్స్ ఎడ్యుకేషన్ మస్జిద్లో ఉండేది, మస్జిద్ నబవీలో. అలాగే వొకేషనల్ ఎడ్యుకేషన్ మస్జిద్ నబవీలో ఉండేది. అలాగే అస్హాబీ సుఫా అంటే కొంతమంది జ్ఞాన సముపార్జన కోసం ఇల్లు వాటిల్లో వదిలేసి వాళ్ళు ఒక అరుగు మీద కూర్చొని జ్ఞాన సముపార్జన చేసుకున్నారు. ఖురానిక్ నాలెడ్జ్ ని శాస్త్రీయంగా పరిశీలించడం, ముహమ్మద్ ప్రవక్త బోధనల్ని విని వాటిని శాస్త్రీయంగా అధ్యయనం చేయడం చేస్తూ అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలన్నిటికీ కూడా వెలుగుని విరాజింపజేసే విధంగా వాళ్ళు ప్రయత్నం చేశారు. ఈ విధంగా అడల్ట్స్ ఎడ్యుకేషన్ ఉండేది. అది కాకుండా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మస్జిద్ ని కేంద్రంగా చేసుకుని అక్కడ మదీనాలో బల్లియా ఏర్పాటు జరిగింది. బల్లియా అంటే అందులో ఏం జరిగింది అంటే ఒకటి అక్కడ శానిటేషన్ సంబంధించినటువంటి ఏర్పాటు జరిగింది, మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేశారు, అలాగే వీధి లైట్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా రోడ్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా సంకుచితంగా ఉండేవి. ఆ రోడ్స్ ని వెడల్పాటి రోడ్లను మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నిర్మింపజేశారు. అదేవిధంగా ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అక్కడ జరిగేది. భార్యాభర్తల హక్కులేంటి, తల్లిదండ్రుల హక్కులేంటి, ఇవన్నీ చెప్పిన తర్వాతే వాళ్ళకి వివాహం జరిగేది. అదేవిధంగా అక్కడ అనేకమైనటువంటి ప్రజలు ఎక్కడి నుంచో వచ్చారు, కులమతాలుగా అతీతంగా అందరూ మస్జిద్ నబవీకి వచ్చేవారు, ముహమ్మద్ ప్రవక్త మాటలు వినేవారు. ఒక సంఘటన చూడండి, నజరాన్ నుంచి ఒక క్రైస్తవ బృందం వస్తుంది. క్రైస్తవ బృందం వచ్చిన తర్వాత ప్రాఫెట్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం క్రైస్తవులకి సందేశం ఇస్తారు, దేవుడు ఒక్కడేని అని మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత వాళ్ళకు ప్రార్థన సమయం అవుతుంది. ప్రార్థన ఎక్కడ చేసుకోవాలని వాళ్ళు వెతుక్కుంటుంటే ప్రవక్త వారు మస్జిద్లో ఒక మూల చూపిస్తే వాళ్ళు అక్కడ వెళ్ళి నమస్కారాలు ప్రార్థన చేసుకుంటారు. ముస్లింలు ఒకసారి జ్ఞాపకం పెట్టుకోవాలి, ముస్లిమేతరులు ఎవరు రాకూడదు మస్జిద్లోకి. చాలా మంది కొంతమంది అపోహలో ఉన్నారు చాలా మంది. ఇది చాలా పెద్ద పొరపాటు. మస్జిద్ అనేది దైవ ఆరాధన గృహం. ఈ గృహంలో ఎవరైనా రావచ్చు. రఫీక్ గా నాకైతే హక్కు ఉందో గవర్నమెంట్ ఎమ్మెల్యే ప్రసాద్ గారికి కూడా అంతే హక్కు మస్జిద్ మీద ఉంది. కాదంటారా అవునంటారా మీరు? ఏంటంటే మస్జిద్ ఎమ్మెల్యే గారికి హక్కు చెప్పేస్తున్నారంటారా? లేదు, ఇది దైవగృహం. ఇది దైవగృహం కాబట్టి అందరికీ దీని మీద హక్కు ఉంది. కనుక ఇది దైవగృహంలో ఎవరైనా రావచ్చు, ఎవరైనా కూర్చోవచ్చు, ఎవరైనా వాళ్ళు దైవ మనశ్శాంతి కోసం వాళ్ళు ప్రార్థన చేసుకోవచ్చు. ఈ విధంగా మస్జిద్ ఉంటుంది. కానీ ఇది ప్రత్యేకించి ఒక వర్గం వారు, ఒక మతం వారు అనేటువంటి విధానం ఇందులో మాత్రం ఉంటుంది. ఎవరైనా వచ్చి జుమ్మా ప్రసంగాలు జరుగుతుంటాయి. ఉర్దూ తెలిసిన ఆహ్వానిస్తున్నాము. మా యువతాన్ని బంధించి మా ఆహ్వానాన్ని స్వీకరించి మస్జిద్ దర్శన కార్యక్రమానికి విచ్చేసేందుకు జమాత్ ఇస్లామీ కార్యకర్తలు హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. స్వాగతం, సుస్వాగతం సార్. మన రాష్ట్ర అధ్యక్షులు వారు శ్రీ మొహమ్మద్ రఫీక్ గారు ఈ ప్రోగ్రాంలో ముందుకు సాగిస్తారు. మన శ్రీ మంజునాథ్ సార్ గారు హైకోర్టు లాయర్ గారు కోటాల వాస్తవ్యులు హైకోర్టు లాయర్ అడ్వకేట్ చేశారు. సార్లో అక్కడ చుట్టుపక్కల ఉన్న సార్లు కలవడం జరిగింది. చాలా బాగా చెప్పొచ్చారు సార్. ఎన్నో సామాజిక రుగ్మతల్లో యువత, కులమతాల మధ్య ముస్లింలు, క్రైస్తవులు అని కాదు, అందరూ చాలా దారుణంగా సామాజిక రుగ్మతల్లో చిక్కుకుపోయారు. ఈ జీవిత నిర్వహణ సంస్కరణ కోసం
అంకితం చేయాలన్న భావనతో సర్వీస్ వదిలేసి పదాలకు వచ్చేసారు. ఆ స్వగ్రామానికి చెప్పారు. అక్కడ ఒకరోజు నేను విన్నాను సార్, మాతో విన్నాము, మనం పరస్పర మనోభావం పంచుకున్నాము. చాలా తపన ఉంది సార్. సమాజం ఎందుకు ఇలా అయిపోతుంది, ఎందుకు సమాజంలో ఘర్షణలు, ఎందుకు దారుణాలు, ఎందుకు మానభంగాలు సార్ చాలా బాధాకరంగా చెప్పుకొచ్చారు. హృదయపూర్వకంగా సార్ ఆహ్వానిస్తున్నాం సార్. ఈరోజు మస్జిద్ ఇబ్రాహీం ప్రారంభోత్సవం కూడా జరిగింది. అలాగే మానవ మహోపకారి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జన్మించినటువంటి నెల కూడా ఇది, శుక్రవారం కూడా. ఈరోజు ఈ కార్యక్రమం మస్జిద్ సందర్శన అనేటువంటి పేరుతో ఒక సామరస్యపూర్వక సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి శ్రీ కందికుంట వెంకట ప్రసాద్ గారు, గౌరవనీయులు ఎమ్మెల్యే గారు కత్రి నియోజకవర్గం, గౌరవనీయులు శ్రీ మంజునాథ్ గారు, అడ్వకేట్ హైకోర్టు తెలంగాణ. అలాగే ఈ సమావేశంలో హాజరైనటువంటి హిందూ, ముస్లిం, క్రైస్తవ సోదరులారా, పైన కూర్చుని మా స్వరాన్ని ఆలపిస్తున్నటువంటి సోదరీమణులారా, అందరికీ అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. నేను చెప్పినటువంటి ఈ అరబీ పదం యొక్క తెలుగు అర్థం దైవ శాంతి మనందరిపై కురుగాక. ముస్లింలు పరస్పరం ఒకరికొకరు ఎదురైనప్పుడు సలాం చెప్పుకోవడం జరుగుతూ ఉంటారు. సలాం అంటే శాంతి, అస్సలాము అలైకుం అంటే దైవ శాంతి మీపై కురుగాక అని ఈ పదాలకు అర్థం. ఈరోజు ఈ సమావేశం ఒక ఉన్నతమైనటువంటి ఆదర్శవంతమైనటువంటి సమావేశం. మన భారతదేశానికి ఇలాంటి సమావేశాల ఆవశ్యకత ఎంతైనా ఉంది. భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటేటువంటి మన దేశంలో విభిన్న సంస్కృతులు, విభిన్న మతాలు ఒక నందనవనంలా అలరారేటువంటి మన దేశ సంస్కృతిలో అభిప్రాయ మార్పిడికి ఎప్పటి వరకు అయితే అవకాశాలు ఉన్నాయో అప్పటి వరకు ప్రజల మధ్య సయోధ్య, సుహృద్భావం విరాజిల్లాయి. ఎప్పుడైతే అభిప్రాయ మార్పిడికి అవకాశాలు లేకుండా అవరోధాలు కలిగించడం ప్రారంభమైందో అప్పుడే ప్రజల మధ్య అనుమానాలు, విషబీజాలు ప్రారంభమయ్యాయి. కనుక ఇలాంటి సమావేశాలు ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడానికి, మనసు విప్పి మాట్లాడుకోవడానికి ఆత్మీయమైనటువంటి సమావేశాలుగా ఇవి చక్కగా దోహదపడతాయి. మస్జిద్ అంటే చాలా అపోహలు చాలా మందికి ఉంటాయి. మస్జిద్ అంటే సుజుద్ అనే పదం అందులో ఉంది. సజ్దా అంటే సాష్టాంగ ప్రణామం చేసేటువంటి స్థలం అని అర్థం. మస్జిద్ అంటే సజ్దా, సాష్టాంగం. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారంటే, ఈ భూమండలం అంతా కూడా దేవునికి సాష్టాంగపడే ప్రదేశమే చెప్పడం జరిగింది. అంటే మనిషి దైవాన్ని తెలుసుకుని అతను పవిత్రమైన ప్రాంతంలో ఎక్కడైనా సరే దైవానికి ఆయన సాష్టాంగపడవచ్చు అనే విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. ఎందుకంటే ఈ మూల ప్రాంతాలన్నీ కూడా సూక్ష్మం నుంచి అండపిండ బ్రహ్మాండంలో ఉన్న ప్రతిదీ కూడా ఆయనదే. ఆయన తప్ప ఆయనది కాకుండా ఎవరిది అయి ఉంటుంది. కాబట్టి ఇదంతా ఆయనదే అనే విషయాన్ని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా ముందు నేను ఇస్లాంలో మస్జిద్ యొక్క ప్రాధాన్యత ఏంటో ఒక రెండు ముక్కల్లో చెప్పిన తర్వాత మస్జిద్ ఇచ్చేటువంటి సందేశం ఏంటో కూడా మీ ముందు ప్రస్తావించే ప్రయత్నం చేస్తాను. మొదటిది, ఇస్లాం అనగానే ప్రజలు స్వయంగా ముస్లింలు కూడా ఏమంటారంటే ఇది ఒక మతం అని చాలా మంది భావిస్తారు. మా మతం అంటుంటారు. కానీ ఇస్లాం అనే పదానికి అసలు మతం అనే పదం పేరు అర్థమే లేదు. ఇస్లాం అనేది ఒక అరబీ పదం. ఈ పదానికి అర్థం ఏమిటంటే సీమ్ మరియు సలాం. సీమ్ అంటే సమర్పణ, సలాం అంటే శాంతి. ఈ రెండు పదాలు కలిస్తే ఇస్లాం అనే అర్థం వస్తుంది. అంటే దీని అర్థం ఏంటంటే ఇస్లాం అంటే సర్వసృష్టికర్త అయినటువంటి దైవం మానవానికి ఇచ్చినటువంటి జీవన విధానం పేరుని అరబీలో ఇస్లాం అంటారు. దాని తెలుగులో లేక ఇతర భాషల్లో వేరే పేర్లతో కూడా పిలుస్తారు. కానీ అరబిక్లో అయితే దీన్ని ఇస్లాం అని చెప్పడం జరుగుతుంది. అంటే ఇస్లాం అనగా ఒక స్వాభావిక, సహజ సిద్ధమైన, సంపూర్ణమైన జీవన విధానం. ఇది ఇస్లాం యొక్క మీనింగ్. నమాజ్ గురించి కానీ, మసీద్ గురించి కానీ, దాని ప్రాముఖ్యత కానీ అన్నీ వివరించారు. నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, ఆత్మకు, పరమాత్మకు, తర్వాత సైతాన్కు ఉన్న ఇది మనము తెలుసుకోవాల్సింది. మనం పరమాత్మలో ఎలా ఎదగాలి, పరమాత్మలో అంటే అల్లాలో ఎలా ఎదిగితే
సైతాన్ ఎంత దూరం అవుతాడనేది ఒక 2 విషయాలు నేను చెప్తాను. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఎన్నో జీవకోటులు ఉన్నాయి, కానీ అల్లా కానీ దేవుడు కానీ మనల్ని మనుషులుగా పుట్టించింది మనకు చాలా అదృష్టంగా మనము తీసుకోవాలి. ఎందుకంటే అన్ని జీవకోటులకు మనిషికి వ్యత్యాసం ఏమంటే మనిషికి జ్ఞానం అనేది ఇచ్చినాడు. అంటే ఏది మంచి ఏది చెడు అనేది మనకు తెలియజేశారు. కాబట్టి మనం ఈ ప్రపంచానికి ఎందుకు వచ్చాము, మన మెయిన్ కర్తవ్యం ఏమి అనేది మనం మెయిన్ తెలుసుకోవాలి. ఎందుకంటే మనం ఇక్కడికి వచ్చిండేది మోక్షం పొందేదాన్ని, అంటే అల్లాహ్ దేవుని చేరేదానికి మనం ఇక్కడికి వచ్చింది. కానీ మనం అది తెలుసుకోక మనం మర్చిపోయి మనం అది దేవుణ్ణి అల్లాహ్ని పక్కన పెట్టేసి మన జీవితంలో చాలా బిజినెస్లు ఉంటాయి, దానిలో వెళ్ళిపోయి మనము అల్లాహ్ని మర్చిపోతాము. ఎందుకంటే ఎప్పుడు మనం అల్లాహ్ని మర్చిపోతామో ఇమ్మీడియట్గా మన జీవితాల్లో సైతాన్ అనేవాడు ఎంటర్ అవుతాడు. ఆ సైతాన్ని మనము పారద్రోలాలా అంటే మనం దేవుల్లోనే ఎదగాలి. అంటే నమాజు 5 పూటలు చేయాలి. నమాజులో ఉండే గొప్పతనం ఏమంటే దేవుల్లో ఎదిగేదానికి మనకు దేవాలయం అనేది దేవుల్లో ఎదిగేదానికి మనకు అది పుణ్యస్థలం. అక్కడ తప్ప మనం అల్లాహ్ని తలుచుకోలేము. కాబట్టి నమాజ్ అనేది మనం చేయాలి. నేను కూడా బాబా నాకు ఒక గొప్ప ఇదేమి ఇచ్చాయంటే, నేను కూడా బాబా నాతో 4 సార్లు ఖురాన్ కూడా చదివించాను. దాంట్లో నేను సైతాన్ గురించి నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాను. ఎట్లా అల్లా మనల్ని కాపాడతారనే దానికి నేను ఒక 2 ఉదాహరణలు చెప్పగలను. ఖురాన్లో నేను నమాజ్ 5 పూటలు నమాజ్ చేసే వాళ్ళకు దైవదూతలు ఎలా కాపాడతారు, నమాజ్ చేయకుండా ఉండే వాళ్ళకు సైతాన్ ఎట్లా వాళ్ళు తోలుతాడనే దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఏమంటే దానిలో ఒక 25 మంది వాళ్లకు డబ్బు ఉండదు, వాళ్ళకు తిండి ఉండదు, నీళ్లు కూడా దొరకదు. వాళ్ళ యొక్క నమాజు అల్లాహ్ని నమ్ముకొని నమాజ్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ మీదకి ఒక 5,000 మంది యుద్ధానికి వస్తారనమాట. ఆ 5,000 మంది నమాజ్ చేయరు, వాళ్ళు అసలు అల్లాహ్ని కూడా పట్టించుకోరు. వాళ్ళు అన్ని దురలవాట్లు, తాగుడు, ప్రతిదీ ఉంటుంది. వాళ్ళకు ధనం కూడా బాగుంది, ఏనుగులు, తర్వాత గుర్రాలు, బొట్టెలతో వస్తారనమాట ఈ 25 మంది మీదకి యుద్ధానికి. వీళ్ళు అసలు వాళ్ళకు శక్తి కూడా ఉండదు. కానీ ఎందుకు ఏమవుతుందంటే 5,000 మంది చచ్చిపోతారు, ఈ 25 మంది బతుకుతారు. వాళ్ళకి ఆశ్చర్యం అయిపోతుంది, మాకు అసలు శక్తే లేదే, మేము ఎలా కొట్లాడాము. అప్పుడు మొహమ్మద్ ప్రవక్త వాళ్ళకి ఏం చెప్తారంటే, మీ వెనకాల దైవదూతలు ఉన్నారు, దైవదూతలే వాళ్ళని చంపినారు కానీ మీరు కాదు వాళ్ళని చంపిండేది అంటారు. అంటే నమాజ్ యొక్క ప్రాముఖ్యత. నెక్స్ట్ ఇంకొక ఇన్సిడెంట్ ఖురాన్లో ఏమంటే, అబూబకరు మహమ్మద్ ప్రవక్త ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటా ఉంటారు. ఒక అతను వచ్చి అబూబకర్ని ఎట్లంటే ఎట్లా దూషిస్తూ ఉంటాడు. మొహమ్మద్ ప్రవక్త గారు మాత్రం నవ్వుతూ ఉంటారు చూసి. అబూబకర్ గారికి చాలా బాధ, ఏమిది అతను ఇంత నన్ను దూషిస్తూ ఉంటే నన్ను ఏమీ నాకు సపోర్ట్ రాకుండా ఆయన నవ్వుతా ఉన్నారు. ఇమీడియట్గా అబూబకర్ గారు ఏం చేస్తారంటే అతన్ని సమాధానం చెప్పేది మొదలు పెడతా, అంటే ప్రతిదూషణ చేసేది మొదలు పెడతాడు. అప్పుడు మొహమ్మద్ ప్రవక్త గారు లేచి వెళ్ళిపోతారు. అబూబకర్ గారు ఎందుకు మీరు వెళ్ళిపోతున్నారంటే అప్పుడు చెప్తారండి, ఎంతవరకు అతను దూషిస్తా ఉన్నప్పుడు నువ్వు పేషెన్స్గా నువ్వు అల్లాహ్ నమ్ముకొని ఉన్నంత వరకు దైవదూతలు అతనికి ఆన్సర్ ఇచ్చినారు. నువ్వెప్పుడు ప్రతిదూషణ మొదలు పెడుతువో అక్కడ సైతాన్ రావడంతో నేను అక్కడ ఉండకూడదని చెప్పి నేను వెళ్ళిపోతున్నాను అంటారు. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమంటే, మనము ఎవరిని దూషించేది కానీ మన అల్టిమేటం వచ్చి ఓన్లీ అల్లాహ్ నమ్ముకోవడం. ఇక్కడ మామూలుగా ఇక్కడ ఏమైతా ఉందంటే, మనుషులుగా మనము సైతాన్ ఎలా దూరుతున్నాడంటే, మనం 5 తప్పులు చేస్తున్నాం. ఫస్ట్ తప్పు ఏమంటే మనమే స్వతంత్రంగా అనుకుంటా ఉన్నాం. అంటే మనకి ఏ ప్రాబ్లం వచ్చినా మనమే సాల్వ్ చేసుకోవాలని అనేది ఫస్ట్ ఉంటుంది. నెక్స్ట్ తప్పు మనం చేస్తూ ఉండేది ఇతరుల మీద ఆధారపడ్డాం. అంటే నాకు ఎవరో వచ్చి నన్ను కాపాడుతారు అనేది రెండోది.
ఇది అల్లాహకు చాలా ఖురాన్లో అల్లా కోప్పడేదే మెయిన్ వచ్చి ఈ రెండుటికి మనం స్వతంత్రం కాదు. మనం ఏది కూడా దేవుని సహాయం లేకుండా స్వతంత్రంగా మనం ఏమీ చేసుకోలేదు. రెండోది ఇతరుల మీద ఆధారపడ్డాం. ఇతరుల మీద ఆధారపడటం అనేది అల్లాహకు చాలా కోపం. దేవునికి కూడా, దేవునికే కాదు ప్రతి దీనికి వాళ్ళు ఏమంటారంటే, నేను మిమ్మల్ని ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చింది నా దగ్గరికి రమ్మని, మీకు ఏ ప్రాబ్లం వచ్చినా నన్ను అడుగు. ఖురాన్లో కూడా అల్లా అదే చెప్తాడు. నువ్వు నీ తండ్రిని కానీ, నీ కొడుకుని కానీ, నీ అన్నని కానీ, నీ తమ్ముని కానీ ఎవరిని అడగవద్దు. నువ్వు అడగవలసింది నన్నే. నీకు ఏ ప్రాబ్లం వచ్చినా నన్నే అడగల. మీరు అలా తప్పు చేస్తే పైనకి రండి, దానికి సమాధానం జడ్జిమెంట్ ఏనాడు మీకు ఆ సమాధానాలు వస్తాయంటాడు అల్లా. కాబట్టి మనం ఎప్పటికి కూడా స్వతంత్రం కాము. మనం ప్రతిరోజు అల్లాహ్ తలుచుకోవాలి. అంటే పొద్దున్నే నమాజ్ మొదలు పెట్టినప్పుడు మనం అనుకోవాల్సింది ఒక్కటే, ఈరోజు నేను 5 గంటలకు వచ్చి నిన్ను మొక్కుంటానప్ప, నేను ఇంకా నా బిజినెస్ కావచ్చు, నా ఉద్యోగం కావచ్చు, ఒక కూలి కావచ్చు, నువ్వే నాకు వెంటుండి నన్ను కాపాడాలని ఒక్కటే మనం అడగాల్సింది. మనం ఇంకేం అడిగే పని లేదు. తర్వాత 5 నమాజులు అయిపోయినాక రాత్రి మనం ఇంటికి భోజనం చేసి పనుకునే ముందు ఒక్కసారి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏం జరిగింది, ఎలా అల్లా వచ్చి మమ్మల్ని కాపాడినాడు అనేది ఒక్కటి మీరు గమనించాలి. గ్యారెంటీ ప్రతి చోట అల్లానే మనల్ని కాపాడుతాడు. మీరు అల్లా అంటారు, నేను దేవుడు అంటారు. అంతకు మించి దేవుడు అంతా ఒకటే. తప్పకుండా సాయంత్రం మీరు పనుకునే ముందు ఒక్కసారి మార్నింగ్ టు ఈవినింగ్ ఏం జరిగింది అంటే ప్రతి దీంట్లోనూ అల్లా అనేవాడు గ్యారెంటీ మనం కాపాడతాడు. అల్లా డైరెక్ట్గా రాలేడు. ఎందుకు ఉంటాడు, ఇక్కడే కూర్చోంటాడు ఆయన కూడా. కానీ మనకు అరిషట్ వర్గాలు ఉన్నాయి. కామ, క్రోధ, లోభ, మదమాచారాలు ఉన్నప్పుడు ఆయన మనకు కనబడ్డు. కానీ ఏదో మనిషి రూపంలోనో, ఒక ఫేస్బుక్లోనో, ఒక యూట్యూబ్లోనో మనకు ఆన్సర్ ఇస్తాడు ఆయన. నీ ప్రాబ్లంకి ఇదే సొల్యూషన్, నువ్వు ముందుకు బాగుంటాడు. కాబట్టి నేను చెప్పబోయేది, ఎందుకంటే చాలా టైం తక్కువ ఉంది, చెప్పాలని చాలా ఉంది. కాబట్టి మనం చేయాల్సింది ఈ 2 పొరపాట్లు మాత్రం చేయకూడదు. 3వ పొరపాటు ఏమంటే విషయవాసన. విషయవాసన అంటే ఏమంటే పక్కన గురించి మనం చూస్తూ ఉంటాం, మన గురించి మనం ఆలోచించాం. పక్కింటోడు ఎట్లున్నాడు, ముందరింటోడు ఎట్లున్నాడు, వాడు నవ్వుతా ఉంటే మనం తట్టుకోలేము. ఇది చాలా మహాపాపం. మనకు అవసరం లేదు. అందరూ బాగుంది, సర్వే జనా సుఖినో భవంతు. ప్రతి ఒక్కరు బాగుండాలి, ప్రతి ఒక్కరు అల్లాహ్లో ఎదగాల అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి నేను చెప్పడము ఇది మీరు ట్రై చేయండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ప్రతి దాంట్లో సార్ కూడా, రఫీక్ గారు కూడా అదే చెప్పారు. మనము ఎట్లా 5 నమాజులు చేసి ఊరికే అట్లా నమాజులు చేసి వెళ్ళిపోతే కాదు. ప్రతి చోట మన పనిలో కూడా అల్లాహ్ని ఇన్వాల్వ్ చేయాలి. జనాభా ఏర్పాటు చేసినటువంటి ప్రారంభోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సోదరు కాజీ గారికి, అదేవిధంగా ఈరోజు ప్రత్యేక ఆహ్వానం తెలియజేసినటువంటి జనాభా చేసిన రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ రజీద్ గారికి, పెద్దలు మంజునాథ్ గారికి, మా సోదరు ప్రభుత్వం గారికి, అదేవిధంగా గోవిందలో ఉన్నటువంటి మా సోదరుని నమస్కారాలు, సహాయాలు, అదేవిధంగా 20 మంది శుభాకాంక్షలు. నేను 25 ఏళ్ళు లక్ష్మీపుతాను. కానీ ముస్లింస్ లో తెలుగు మాట్లాడేకి మా వాళ్ళు అప్పుడప్పుడు రాజకీయ నాయకులు డ్రామాలు వేస్తారు. ఏంటంటే కొన్ని శ్లోకాలు నేర్చుకొని మాట్లాడేసి నేను మంచి ఆడేది అని చెప్పేసి చెప్తా ఉంటారు. కానీ ఫస్ట్ టైం అబ్బాయిగా తెలుగు వాస్తవం నోట్లో విన్నాను. దానికి నేను మనస్థితిగా మీరు సొంతంగా ఎక్కువ కానీ అంటున్నారు, సొంతంగా ఎక్కువ చెప్తున్నారు. అందుకే గాలికి చాలా స్పష్టంగా జరుగుతూ ఉంటుంది. వాళ్ళు కూడా స్పష్టంగా పలకగలుగుతారు. మీరు ఎంత అద్భుతమైనటువంటి వాచకంతో మతాన్ని గురించి కావచ్చు, ఆలోచన విధానాన్ని కావచ్చు, పెద్దలు మంజునాథ్ గారు చెప్పకనే
అంతర్ముఖాన్ని ఆవిష్కరించుకోండి. ప్రతి ఒక్కరు డీప్ ఇంట్రెస్ట్ పెట్టి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చేసింది ఒకసారి ఆలోచన చేసుకోమంటే అంతర్ముఖాన్ని ఆవిష్కరించుకోవడం. అంతర్ముఖాన్ని ఆవిష్కరించుకోవడం అంటే దైవత్వాన్ని ఆవిష్కరించుకోవడం. ప్రతి మనిషిలో కూడా దేవుడు ఉన్నాడు. మనం ఎప్పుడైతే అంతర్ముఖాన్ని ఆవిష్కరించుకుంటామో ఇంకా కురాన్లో ఎన్నో చెప్తుంది, అదే దీన్ని మోత్క యాత్ర. ఎందుకంటే మామూలుగా చావు గురించి ఆలోచన వస్తే మనిషికి స్వార్థం దొరుకుతుంది, మోహాలు దొరుకుతాయి, తప్పు చేయాలని భయపడతాడు. ఆలోచన ఉంటుంది ఇంకే జీవితం. నేను అప్పుడు శ్మశానానికి కూడా పోవాలి, అక్కడ వైరాగ్యం వస్తుంది. ఆ వైరాగ్యం నుంచి నేర్చుకునే చాలా ఉంటుంది. ఏ మతమైనా కూడా అది హిందూ మతమా, ఇస్లామా, క్రిస్టియనా, ఏదైనా ఈ మతాలు అనేది మన ప్రమేయం లేకుండా భగవంతుడు ఎక్కడైతే నేచర్ ఇది మనకి ఇచ్చింది. తల్లిదండ్రులు మనకు ప్రమేయం ఉండదు, తోడబుట్టిన ప్రమేయం ఉండదు, అదే విధంగా కులం కూడా ప్రమేయం ఉండదు, మతం కూడా ప్రమేయం ఉండదు. అభివృద్ధి ఇచ్చినారు, మనం దాన్ని ఆ ధర్మాన్ని పాటించాలి. అదే జీవన విధానం. కొంతమంది కుటుంబాలేసి ప్రోటీన్ కోసం నాన్న వచ్చేదంటే, కొంతమంది గుమ్మడికాయతో ముస్కాన్న కోసం తిని అదే ప్రోటీన్ తీసుకుంటారు. దిస్ ఇస్ ద వే ఆఫ్ లైఫ్. ఈటింగ్ హ్యాబిట్స్ ఒక్కొక్క ప్రాంతం ఆ రీజన్ బట్టి రిలీజియన్ బట్టి కూడా నిర్దేశించబడతా ఉంటాయి. కాబట్టి దాని మీద వీళ్ళందరూ అంత అద్భుతంగా మాట్లాడిన తర్వాత నేను చెప్పదలుచుకుని పెద్దగా ఉండదు. మొదటిగా మిలాదున్ నబీ పర్వదినాన ఒక మసీదు ప్రారంభించడం అనేది, అది కలిగి ప్రారంభించడం అనేది ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమంగా నేను భావిస్తాను. దానికి జమాతే ఇస్లామీ గలీ కమిటీ వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తాను. రెండోది ఏమంటే సోదరులుగా చెప్పినారు కోఆపరేటివ్ సిస్టంలో కిడ్నాప్ బ్యాంక్ అని చెప్పేసి గదిలో కూడా భయం పెడతామని చెప్పారు. మీరు తొందరగా పెట్టండి. అన్ని మతాలు ఎత్తిస్తామంటారు. మీరు అన్ని మతాల గురించి ఆలోచన చేయండి. మొదటిగా ముస్లిం మతస్థుల గురించి ఆలోచన చేయండి. పేదరికం ఎక్కువగా ముస్లిం మతస్థులు ఉంటుంది. ఏ మనిషి కూడా వేరే ముస్లింస్ ఎక్కువగా పాపులేషన్ ఎక్కువ ఉంది, మీరు సర్వీస్ ఇవ్వలేరు, అందరినీ పెట్టుకుంటే ముస్లిం కమ్యూనిటీలోనే పావర్టీ ఎక్కువ ఉంది. నేను మన పోలీసు వారితో మాట్లాడాను, మీకు మనసుకి చెప్తాను. గంజాయి వ్యవహారంలో స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ అధికారులను పిలిపించుకొని మీరు తప్పు చేస్తా ఉన్నారు, ఎందుకని కఠినంగా వ్యవహరించలేకపోతున్నారు. ప్రత్యేకించి ముస్లిం కమ్యూనిటీలో పేదరికం ఎక్కువ ఉంది నియోజకవర్గంలో. వాళ్ళు పేరెంటింగ్ అనేది అంటే తల్లిదండ్రులు పాలన అనేది వాళ్ళకు తెలియతనం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి రెక్కాడితే కానీ వస్తారు. పొద్దున్నే బియ్యం ఉంటుండే ఆదాయం ఉంటుంది, ఎవరు బయటికి కూలిపోతారు. పిల్లలు ఎక్కడికి పోతారో ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు. అటువంటి పిల్లల ఆలనా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది, పాలకుల మీద ఉంటుంది. మనం కఠినంగా వ్యవహరించకపోతే ఇదే పరిస్థితి మన బిడ్డలకు వస్తే మీ భావన ఎట్లుంటుందో మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. బహుశా మీ పిల్లలు కాదు, ఎందుకంటే మీరు బాగా స్థితిమంతంగా ఉన్నారు, సమాజంలో ఒక స్థానంలో ఉన్నారు, మీకు అవసరాలు రావు కాబట్టి పిల్లల్ని అనునిత్యం కాపాడుకుంటూ ఉంటారు కాబట్టి మీకు అనిపించదని చెప్పేసి నిజంగా కొద్దిగా ఫీల్ అయ్యారు. అందుకే చెప్తాను, ఫస్ట్ ముస్లిం పిల్లలకే మీరు చేయించనివ్వండి. అవసరమైతే మా వద్ద కాంట్రిబ్యూషన్ కూడా ఇస్తూ ఉంటారు, ఖచ్చితంగా చేస్తారు. ఏదైనా యుద్ధ ప్రాతిపదిక మీద అనేకమైనటువంటి సామాజిక రుగ్మతలకి ఆర్థిక స్థిరత్వం లేకపోవడమే మూలం. ఎక్కడైతే ఆర్థిక స్థిరత్వం ఉండదో అంటే కన్సిస్టెంట్ గా రెగ్యులర్ ఇన్కమ్ కానీ కనీసం అవసరాలు ఇచ్చేటువంటి ఆదాయం కానీ లేదు, అటువంటి కుటుంబాల్లో కుటుంబ కలహాలు మొదలవుతాయి. అనైతికమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి అలవాటు పడతారు, మానసిక రుగ్మత మొదలవుతాయి. కాబట్టి ఆర్థిక స్థిరత్వం దిశగా అడుగులు వేయాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా అందరి మీద ఉంది. ఇక్కడ లేనటువంటిది అదే కాబట్టి దాన్ని మిమ్మల్ని మీరు ఎట్లా చెప్తున్నారు, వండర్ఫుల్ ఏరియా, తొందరగా ఇంప్లిమెంట్ చేయండి. మా వంతులో మళ్ళీ చెప్తాను, మా కాంట్రిబ్యూషన్ కూడా ఇస్తాము. మీరు ముస్లిం కమ్యూనిటీ టార్గెట్ చేసుకుని చేయమని చెప్పేసి నేను కోరుతాను, అది ఇన్సిస్ట్ చేస్తాను. ఏ మనిషి పుట్టుకతో చెడ్డోడు కాదు, హిందూ కావచ్చు, ముస్లిం కావచ్చు, ఇంకోడు కావచ్చు. వాళ్ళ పరిస్థితులే వాళ్ళు ఆ రంగం తయారు చేస్తారు. పరిస్థితుల ప్రభావమే మనిషిని బలహీనుని చేస్తాయి, బలవంతుని చేస్తాయి. బలవంతుడు అయిన తర్వాత కూడా వాస్తవాలకు దగ్గరగా సమాజ హితం మీద ఆలోచన చేసేవాడు ఎదుగుతాడు.
అవసరాల కోసం కులాన్ని మతాన్ని ఆపాదించుకొని అవసరం గడుపుకొని భగవంతుడిగా అయిన తర్వాత మళ్ళీ ఇంకోటి దొక్కాలని ఆలోచన చేసేవాడు కొన్ని రోజులు పడిపోతారు. ఇదే జీవన సిద్ధాంతం. కాబట్టి మీ అందరికీ కూడా ఒకటే, పవిత్రమైన స్థలంలో ఉన్నాం. మామూలు ఇందాక చెప్పినారైనా సమానత్వం అనేది మొదలైన ఈ ప్రదేశం నుంచే. కాబట్టి అటువంటి ప్రదేశంలో మనమందరం కూడా ఒకటే వాల్యూబుల్ పాయింట్స్ మూడు చెప్పేసినారు. ఎంత పెద్దగా చెప్పినా కూడా అంతర్ముఖాన్ని ఆవిష్కరించుకోండి. అంతర్ముఖం అంటే బి ఇందులో పెట్టి స్టార్టింగ్ 5 నిమిషాలు కళ్ళు మూసుకొని మనం ఎక్కడ పుట్టాం, మన తల్లిదండ్రులు ఎవరు, ఇన్నేళ్ళు మనం ఎట్లా బతికినాం, ఎక్కడి దాకా మన ప్రయాణం ఎట్లా సాగింది, ఈ ప్రయాణం సాగేటువంటి క్రమంలో మనకు ఉపయోగపడినటువంటి అంశాలు ఏది, మనకు అనుకూలించినటువంటి శక్తులు ఏది, మనకు సహాయ సహకారాలు అందించినటువంటి వ్యక్తులు ఎవరు, సమాజం ఏది, దీన్ని ఎప్పుడూ మర్చిపోతూ కృతజ్ఞతా భావం పొందాం. ఇదే రకమైనటువంటి జీవనాన్ని ఆవిష్కరించుకుంటే అదే భగవంతుడు, దానికి మించింది లేదు. కాబట్టి మరొకసారి అద్భుతంగా మన కళలో ఒక సాయి వచ్చి అద్భుతమైన తెలుగు మాట్లాడడానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. आप लोग भी सीखे होंगे, आप सीखो మతాలు కథలో కూడా మీరు గమనిస్తే మన వినాయక చవితి పదే పదే ఎస్పీ గారు సతాయిస్తాను, మీరు ఉండండి, దీన్ని లేకపోతే ఏమి కాలం. మా నాయకులు ఆ రకంగా రాజకీయాలు చేసుకున్నారంటే నాయకులు ఎగిరారు, ఊరికి మనసులో లేదు, ప్రజలు కూడా కొట్టరు కాదు. మా ఖరీదు ప్రజలు ఇంకా ప్రేమగా ఉండేటువంటి వాళ్ళు వేరే 14 నియోజకవర్గాల్లో కూడా ఎక్కర్లేదు, చాలా ప్రేమగా ఉంటారు. నాయకులే రిలేషన్ మాకు, ఎందుకంటే మాకు కష్టపడడం రాదు. కేవలం సున్నితమైనటువంటి అంశాలను స్పృశిస్తూ మతవాదాలను కులవాదాలను రెచ్చగొట్టి దాంతో రాజకీయాలు జరుపుకుండా 2 నెలలు 3 నెలలు ఎన్నికల ముందని ఆలోచనతో చేసే ఒక కుటుంబాలే మా జీవితాల్లో ఇబ్బందులు నెరవేరుస్తున్నాయి. కానీ వాస్తవంగా ఏ ఒక్క వ్యక్తి కూడా ఇక్కడ చెప్పలు కాదు. అసలు ఈ నియోజకవర్గంలో ఉన్నంత ప్రేమైక్యత ఏ నియోజకవర్గంలో గొడవ చూపించిన గతాభావం చెప్తాను. ఆ రోజున మీరు చూపించినటువంటి స్వేదభావం కూడా భవిష్యత్తులో మరిన్ని నియోజకవర్గాలకు కూడా ఆదర్శప్రాయంగా నిలబడతామని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తాను. పోలీసు వాళ్ళు కూడా ఆ కితాబు ఇచ్చి మరిపోయినారు, ఎక్కడ కూడా ఇంత పద్ధతిగా జరగదని చెప్పేసి. అసలు ఇటువంటి కాన్స్టిట్యున్సీలో హిందువులు ముస్లింస్ పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి నియోజకవర్గంలో ఇంత అద్భుతంగా ఇంత శాంతియుతంగా కలిసిమెలిసి చేసుకోవడం అసలు అద్భుతం అని చెప్పేసి చెప్తున్నారంటే అది మన ఊరి ఔన్నత్యాన్ని పెంచిందని చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. మనకు కావాల్సింది భవిష్యత్తులో కూడా ఎవరైనా కూడా మంచి వ్యక్తులు మన జీవితాలని పరిపాలించేటువంటి పరిస్థితుల్లోనే మనం అందరూ ఆలోచన చేద్దామని చెప్పేసి కూడా కోరుతా ఉంటాం. నేనేమి శాశ్వతం కాదు, 4 రోజులు గేమ్ ఆడేసి మన పాత్ర మనం పోషించేసి వెళ్ళిపోతాం, అది ఇంకో రావచ్చు. కానీ ఎప్పటికైనా కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ పిల్లలు కూడా చెప్పండి, బహుశా సమాజం పెరుగుతుంది, మళ్ళీ సమాజంలో మన అవసరాలు పెరుగుతాయి, మన పాలకులు ఎంచుకునేటువంటి విధానము ప్రక్రియ ఉంటుంది. ఎప్పుడైనా మన కోసం ఆలోచన చేసి, మన బాధ కోసం ఆలోచన చేసి, మన హితం కోసం ఆలోచన చేసి తప్పు చేయాలంటే సమాజం ఏమనుకుంటుందో అనే ఒక బాధ్యత భయం ఉండే వ్యక్తులు మీరు ఎంచుకోమని చెప్పేసి కూడా కోరుకుంటూ మరొకసారి ఈ రోజున సాధారణంగా ఆహ్వానించి అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.